సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. విశాఖలో మరో భారీ పరిశ్రమకి అంకురార్పణ జరగబోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఈ 2 ఏళ్ల సమయంలో ప్రధానమైనటువంటి భారీ పరిశ్రమల నంబర్ను చూస్తే కూడా 1,00,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నవి 4 కంపెనీలు వస్తున్నాయి ఆల్రెడీ విశాఖ తీరంలో. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మరొక సంస్థ జత అవుతుంది. ఇది అంత పెద్ద బడ్జెట్ కాకపోయినప్పటికీ కూడా సుమారుగా 10,000 కోట్లు అంచనా వేస్తున్నారు. అంటే 8,000 కోట్లకు పైగా బ్యాటరీ పవర్డ్ లిథియం బ్యాటరీల మేకింగ్ ఇండస్ట్రీ రాబోతుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా చెబుతున్నారు. ఒకసారి దాని కథా కమామిషి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది 8,175 కోట్ల రూపాయలతో పెట్టబోతున్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ. ఇప్పుడు రాబోయే యుగం అంతా కూడా బ్యాటరీ పవర్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అమలు చేయబోతుంది. దానికి కేంద్రంగా దానికి కావాల్సినటువంటి మూలధనం, ఇంధనం, బ్యాటరీస్ మేకింగ్. సో లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమ ఇక్కడికి రాబోతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చేసాం. వారీ ఎనర్జీ సంస్థ, అసలు వారీ ఎనర్జీ సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆ సంస్థ వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. విశాఖ తీరంలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా రాంబిల్లి దగ్గర 8,175 కోట్ల రూపాయల పెట్టుబడితో 16 గిగావాట్ల అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ. ఆ బ్యాటరీలు తయారు చేయడమే ఈ పరిశ్రమ లక్ష్యం. దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంచనా వేస్తున్నారు. సెల్ ప్యాక్ తయారీ, అలానే ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా ఇందులో భాగం అవుతాయి. అసలు ఈ వారీ సంస్థకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డును ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్లో దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా పేరు పొందింది. ముంబై బేస్డ్ కంపెనీ. ఆల్రెడీ వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ వారీ ఎనర్జీస్, డెలివర్స్ ఎండ్ టు ఎండ్ రెన్యూవబుల్ ఎనర్జీ EPC solutions from design to installation. We are backed by strong asset management services and remain committed to clean energy partner. అంటే ఎక్కడ కూడా ఈ పొల్యూషన్ లేకుండా ఉండాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు, శిలాజ ఇంధనాలను ఉపయోగించకుండా గ్రీన్ ఎనర్జీ సోర్స్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో సోలార్ ప్యానెల్స్, అలానే బ్యాటరీ పవర్డ్ వ్యవస్థలు వీటిని తయారు చేయడం, H2 హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థలను తయారు చేయడం, వీటిపైన ఈ సంస్థ ఫోకస్ పెట్టింది. సో ఒక పెద్ద పెట్టుబడి, 10,000 మందికి ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి పెట్టుబడి అవుతుంది. ఒకే చోట సెల్ ప్యాక్ తయారీ ప్లస్ మేనేజ్మెంట్ మొత్తం అన్నీ కలిపి పెడుతున్నటువంటి మొదటి సంస్థ ఇదే అవుతుంది. సాధారణంగా ఇవి వేరే వేరే కంపెనీలు తయారు చేస్తారు. అంటే సెల్ ఒక కంపెనీ తయారు చేస్తే దాన్ని ప్యాక్ తయారు చేసేది మరో కంపెనీ ఉంటుంది. కానీ ఇవి రెండు కూడా ఒకటే దగ్గర చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ అనమాట. ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, బెస్ అంటే ఏంటి? విద్యుత్ నిల్వ కోసం ఏర్పాటు చేసే బ్యాటరీ వ్యవస్థ. సోలార్, విండ్ పవర్ని నుంచి వచ్చే కరెంటుని స్టోర్ చేసి అవసరమైనప్పుడు గ్రిడ్కి ఉపయోగించేటువంటి ఎనర్జీ అనమాట. ఇది ఒక గుండెకాయ లాంటిది. అలానే 16 గిగావాట్ ఎంత పెద్దదంటే 1 గిగావాట్ అంటే 10 లక్షల కిలోవాట్ల అవర్స్. 16 గిగావాట్ అంటే ఏడాదికి లక్షలాది ఎలక్ట్రిక్ కార్లు, బస్సులకు సరిపడా బ్యాటరీలు తయారు చేయొచ్చు. ఇది దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ కాబోతుంది. విశాఖ తీరం మొత్తం కూడా అంటే ఉత్తరాంధ్ర తీరం దగదగలన్నమాట. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కూడా భారీగా అనకాపల్లి దగ్గరే వచ్చింది. ఆ విషయం తెలుసు మనకందరికీ. సో ఇది స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశంలోనే నంబర్ 1గా ఈ సంస్థను నిలబెట్టాలని చెప్పని భావిస్తున్నారు. ఇక్కడ విశాఖ పోర్టుకు దగ్గరగా ఉంటే 3 సరుకులు ఎగుమతి దిగుమతికి ఈజీ ఉంటుంది. ఇండస్ట్రియల్ కారిడార్, అచ్యుతాపురం, బ్రాండిక్స్, SEZలు ఈ పక్కనే ఉన్నాయి. తర్వాత నీళ్లు, పరిశ్రమలకు కావాల్సినటువంటి ఇతర అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. 25% పెట్టుబడులు ఏపీ గ్రీన్ ఎనర్జీ సోర్సెస్లోనే వస్తున్నాయి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. సో మేడ్ ఇన్ ఆంధ్ర బ్రాండ్ వెళ్తుంది, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ బ్యాటరీ పవర్డ్ సర్వీసెస్ పైన భారతదేశం ప్రస్తుతం చైనా పైన ఆధారపడుతుంది. సో ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన దేశంలో దేశీయంగా తయారైనటువంటి పరిశ్రమల వలన మనకి విదేశీ మార్గద్రవ్యం కూడా ఆదా అవుతుంది. అలానే మనం ఎగుమతి చేస్తే విదేశీ మార్గద్రవ్యం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇదొక భారీ పరిశ్రమ. విశాఖ తీరంలో మరొక భారీ వ్యవస్థగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అటు ఆర్సిలర్మిట్టల్ స్టీల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావచ్చు, ఇవన్నిటితో పోల్చి చూసినప్పుడు ఈ పరిశ్రమ కూడా దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బ్యాటరీ పవర్డ్ సోర్సెస్ వినియోగానికి ఒక వెన్నుదన్నుగా నిలిచేటువంటి అవకాశం ఉండే పరిశ్రమ.